అండి. మనకు పోస్ట్ ఆఫీస్ నుంచెలైతే మనకు జేడీఎస్ అనేది మహిళలకు సంబంధించి ఆహ్, నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. మనం దీంట్లో ఇది జేడీఎస్ అంటే గ్రామీణ్ డక్ సేవక్ అనేది ఈ 2025న విడుదల చేశారండి నోటిఫికేషన్స్. దీంట్లో భారత తపాలా శాఖ గ్రామీణ డక్ సేవక్ బ్యాంకు పోస్టులకు నోటిఫికేషన్ విడుదలయింది ఈ రోజున. ఈ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఈ ఉద్యోగులకు రాత పరీక్ష అనేది ఉండదండి. రాత పరీక్ష ఉండదు. ఇది 10వ తరగతి చదివి ఉండాల్సి ఉంటుంది. ఇది ఓన్లీ మహిళలకు మాత్రమే. దీంట్లో 48,000 నోటిఫికేషన్స్ అనేది మనకు ఇందులో వచ్చినాయి. ఇందులో ఉండే మనకు పోస్టుల వివరాలు చూసుకుందామండి. పోస్ట్ వివరాలు చూసుకుంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటే బీపీఎం. ఓకే అండి. నెక్స్ట్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబీబీపీఎం అని అంటారండి. నెక్స్ట్ డక్ సేవక్ అని ఉంటాయండి. మనకు మెయిన్ అయితే ఇవి 2 ఉంటాయి. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అనేది మనకి ఈ 2 ఉంటాయి. నెక్స్ట్ వన్ చూసుకుంటే మొత్తం ఖాళీలు 48,000 ప్లస్ అంటే 48,000 కంటే ఎక్కువ మంది ఉన్నారు దీంట్లో. అంటే చేసుకుంటారు అప్లికేషన్ నోటిఫికేషన్ పెట్టుకోవడానికి. దీనికి అర్హతలు అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇలా 2 ఉన్నది చూస్తాం. విద్యార్హత చూసుకుంటే 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇందులో మనకు లెక్కలు, ఇంగ్లీష్ అనేది బాగా వచ్చి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం అంతో కొంత మనకు తెలిసి ఉండాలండి. ఓకేనండి. ఇది 60 రోజుల కంప్యూటర్ ట్రైనింగ్ అనే సర్టిఫికేట్ మనకు వాళ్ళు నేర్పించి అనేది ఇస్తారు. మనకు ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు. తర్వాత స్థానిక భాష దరఖాస్తు చేసే రాష్ట్ర స్థానిక భాషలో మనకు చదవడం, రాయడం, మాట్లాడడం అని పర్ఫెక్ట్ అనేది రావాల్సి ఉంటుంది. వయసు చూసుకుంటానికి 18-40 సంవత్సరాల వరకు ఉంటుంది. దీంట్లో మనకు ఎవరెవరు ఉంటారంటే ఎస్సీ, ఎస్టీ. ఈ ఎస్సీ, ఎస్టీ వాళ్ళు 5 సంవత్సరాలు సడలింపులు ఉంటాయి. అంటే ఈ సంవత్సరాల దాకా 5 సంవత్సరాల దాకా చూసుకోవాలన్నట్టు. ఈ ఓబీసీ చూసుకున్నట్టయితే 3 సంవత్సరాల వరకు సడలింపు అనేది ఉంటుంది. నెక్స్ట్ పీడబ్ల్యూడి 10 సంవత్సరాల వరకు సడలింపు అనేది జరుగుతుందండి. ఓకేనే. దీంట్లో మనకు సాలరీ చూసుకున్నట్టయితే బీపీఎం 12,000 నుంచి 29,000 వరకు మనకు సాలరీ అనేది ఉంటుంది. ఏబీబీపీఎం డక్ సేవక్ దీంట్లో చూసుకున్నట్టయితే 10,000 నుంచి 24,000 దాకా మనకు సాలరీ అనేది వస్తుంది. ఇది ఏ విధంగా అంటే ఈ దరఖాస్తు విధానం. నెక్స్ట్ ఏబీ అని మెయిన్ అండి, మీకు అర్థమై ఉంటుంది. దరఖాస్తు విధానం అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే మనకు ఆల్రెడీ లింక్ అనేది వచ్చేసింది. కానీ దీంట్లో అప్లికేషన్ ఏదని అంటే రిజిస్ట్రేషన్ చేసుకోరాదు. ఇంకా టైం రాలేదు. ఈ తర్వాత చెప్తా అండి. దీంట్లో మనకు అవసరమైన పత్రాలు ఇలా ఏమో డాక్యుమెంట్స్ అన్నీ ఏం అవసరం పడతాయో చూద్దాం. 10వ తరగతి మార్క్ లిస్ట్ అంటే మీ 10వ తరగతి చదివిన మార్క్ లిస్ట్ అంటే మెమో, మీ లాంగ్ మెమో కానీ షార్ట్ మెమో కానీ మీకు అవసరం పడుతుంది. దీంట్లో కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. మీరు కంప్యూటర్ సిస్టమ్ గురించి మీకు తెలియాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇది కేటగిరీ సర్టిఫికేట్స్. అంటే ఈ సర్టిఫికేట్స్ ఏమేమి ఉండాలంటే దీనికి కేటగిరీకి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి ఉన్నవాళ్ళు మాత్రమే ఇలా ఉండాల్సి ఉంటుంది. ఓకేనండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టే మనకు ఆధార్ కార్డు మెయిన్ ఇంపార్టెంట్. ఆధార్ కార్డు ఉండాలి. మీ ఇంటి చిరునామా అంటే ఇంటి నెంబరు డీటెయిల్స్ అనేది మీకు ఉండాలి. అందులో ఒకటి మీకు పాస్పోర్ట్ ఉండాలి. మెయిన్ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. డిజిటల్ సంతకం అంటే మీ డిజిటల్ సంతకం అంటే మీరు రాసి ఆన్లైన్లో పెట్టాల్సి ఉంటుంది. మీకు ఆఫ్లైన్ కూడా ఇస్తాం. మెయిన్ మళ్ళీ నెక్స్ట్ వన్ మీకు చూసుకుంటే బ్యాంక్ అకౌంట్ అనేది ఎక్కువ ఉండాలి. ఓకే అండి. దీంట్లో మీ మొబైల్ నెంబర్ కూడా ఉండాలి. మీ మొబైల్ నెంబర్, మీ మెయిల్ ఐడి మెయిన్ ఇంపార్టెంట్. ఇవి 4 అనేది ఉండాలి. ఏమేమి ఉండాలి? మీ పాస్పోర్ట్, మీ ఆధార్ కార్డు, మీ మెయిల్ ఐడి, మొబైల్ నెంబరు అనేది కంపల్సరీ ఉండాలి. మీది కాకపోయినా మీ ఫ్రెండ్‌దో, మీ డాడీదో, మీ బ్రదర్స్ అనేది వాళ్ళది ఉండాలి మెయిన్. ఎందుకంటే మీకు నోటిఫికేషన్ మీరు అప్లై చేస్తే కూడా నోటిఫికేషన్ అనేది అందాలి కదా! అందుకోసం అని అది. సెలక్షన్ ప్రాసెస్ ఇది ఎలా సెలెక్ట్ చేస్తారంటే రాత పరీక్ష అనేది ఉండదు. రాత పరీక్ష ఉండదు. 10వ తరగతి మార్కుల ఆధారంగా అంటే మీరు 10వ తరగతి మార్కుల లిస్ట్ వస్తుంది కదా మెమో. మీరు మీ పర్సంటేజ్‌ని బట్టి వాళ్ళు ఏదన్నీ లిస్ట్ చెక్ చేసి ఇస్తారండి. నెక్స్ట్ మెరిట్ లిస్ట్ విడుదలైన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్. అంటే లిస్ట్ మీకు వెరిఫికేషన్ అయినాక అది మీ మెమో ఉంటుంది కదా మీరు చదివింది 10th వెరిఫికేషన్ అయ్యాక మీకు సర్టిఫికేట్ అనేది వస్తుందండి.
విడుదల అవుతుంది. మీకు సర్టిఫికేట్ అనేది వస్తుంది. అది వచ్చిన తర్వాత ఫైనల్ సెలక్షన్ అనేది మీకు జరుగుతుంది. మీకు వాళ్ళు కాల్ చేసి లెటర్ అనేది పంపిస్తారు. దీంట్లో మనం అప్లికేషన్ చేసుకోవాల్సింది ఎప్పుడంటే దరఖాస్తు చేసుకోవాల్సింది మార్చి 3, 2025 తారీఖు నాడు మనకు ఈ లింక్ ఉన్నది కండి. మనం పోస్ట్ జీడిఎస్సి అది అనేది మనకు లింక్ ఓపెన్ అవుతుంది. ఈ మార్చ్ అంటే వచ్చే నెల 3వ తారీఖు 2025న మనకు స్టార్ట్ అవుతుంది. మనకు మార్చి 28 లోపు మనకు ఆఖరి తేదీ అన్నట్టు అది. ఇలా మెరిట్ లిస్ట్ విడుదల చూసుకుంటే ఏప్రిల్ నాడు విడుదలైంది. ఏప్రిల్ నాడు వస్తుందండి. మనకు మార్చి 3, 28 నాడు స్టార్ట్ అయ్యి ఎండ్ అవుతుంది. మనకు మార్క్ లిస్ట్ అయితే ఏప్రిల్ నాడు విడుదలవుతుంది. ఓకే అండి. మనం ఈ అప్లికేషన్ అనేది ఎందులో ఉంటుంది చెప్తానండి. మీకు ఇలా 6 ఉంటాయండి. ఇలా అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు పక్క దాంట్లో రిజిస్ట్రేషన్ అని ఆప్షన్ అనేది పైన ఎండ్లో ఉంటుంది. అది మీకు వీడియోలో పెడతాను. దాంట్లో మీ పేరు, మీ మొబైల్ నెంబర్, జన్మదినం, అదే మీ పుట్టినరోజు, విద్యార్హత వివరాలు అనేది నమోదు చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటారు. థర్డ్ వన్ చూసుకుంటే పేమెంట్ అనేది చెల్లించాల్సి ఉంటుంది. అదేంటి జనరల్గా ఓబీసీ వాళ్ళైతే 100 రూపీస్ కంపల్సరీ కట్టాలండి, పే చేయాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ మహిళలకు ఫీజు లేదు. ఇక స్టెప్ 4 చూసుకుంటే అప్లికేషన్ ఫామ్ నింపాల్సి ఉంటుంది. మీరు చేసేటప్పుడు పర్ఫెక్ట్ అనేది నింపుకోవాలి. నింపుకున్న తర్వాత అది కరెక్టా లేదా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత అవసరమైన పత్రాలు, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి దాంట్లో. అంటే మీ మెమో, మీ ఆధార్ కార్డు, మీ ఫోటోలు, అదే మీ పాస్ ఫోటో ఉంటుంది చూడండి, అవి అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఆ పైనుండి మీకు కాల్స్ వస్తున్నాయండి. పోస్ట్ ఆఫీస్ నుండి మీకు కాల్స్ వస్తాయి. వెరిఫికేషన్ అయింది, ఓకే, మీకు పర్ఫెక్ట్ అయింది, మీరు జాబ్ అనేది వచ్చిందంటే మీరు పోయి వాళ్ళని ఒకసారి కలవాలండి. దీంట్లో మరిన్ని వివరాల కోసం ఇది ఓకే, థ్యాంక్ యూ అండి. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. మీరు కామెంట్ చేయండి. మీరు కామెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి, నేను సరి చేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెరీ గుడ్ నైట్.